మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. ఆ శాస్త్రాన్నంతా వాసుదేవుడు విని ప్రశంసించి ఇలా ఆజ్ఞాపించాడు. ఓ మాయావి! త్రిపురాసురుల నగరాలలో ఇప్పుడు వైదిక ధర్మం, శివ పూజ ప్రబలంగా ఉంది. నీ నాస్తిక మతాన్ని అక్కడ ప్రచారం చేసి వారందరికీ దీక్షలనీయి. త్రిపుర నాశనం కొరకు పుట్టిన వాడవు నువ్వు. ఆ తరువాత నువ్వు ఎడారి ప్రాంతానికి వెళ్లి కలియుగం ప్రారంభమయ్యేటంతవరకు ఉండి కలి ప్రారంభం కాగానే నీ శిష్య ప్రశిష్యుల ద్వారా నీ అవైదిక ధర్మాన్ని ప్రచారం చెయ్యి. నా వర ప్రభావంచే నీకు నీ నల్గురు శిష్యులకు ఏ పాపమంటదు. మీరందరూ పూజనీయులే కనుక మీ నామధేయాల ముందు పూజ్య అనే పదముంటుంది. ఓ మాయవి! నీ శిష్యులు ఋషి, యతి, కీర్యుడు, ఉపాధ్యాయుడు అనే పేర్లతో ప్రసిద్ధిని పొందుతారు. మరణానంతర గతిలేదు కనుక జీవించి ఉండగానే అన్ని సుఖాలను అనుభవించమని ప్రచారం చేసి త్రిపురవాసులను భ్రష్టులను చెయ్యండి. వెళ్ళండి, వెంటనే మీ ప్రచారం ప్రారంభించండి. పురుషోత్తముని మాటలను బాగా ఆకళింపు చేసుకుని ఆ 5 ముండిత శిరస్కులై, నోటికి గుడ్డ కట్టుకుని, వస్త్రపీలికలతో చేసిన చీపురు చేతపట్టి, ప్రాణులకు హింస కలుగకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ త్రిపుర నగర సమీప బాహ్యోద్యాన ప్రాంతంలో విడిది చేసి అవైదికమత ప్రచారాన్ని ప్రారంభించారు. కాని పరమేశ్వర పద సమారాధన బద్ధ చిత్తులైన ప్రజా సమూహంలో అది వ్యాపింపలేదు. అంతా ఆ యతి దుంహకితుడై విష్ణువును స్మరింపగా హరినారదుని స్మరించి విషయాన్ని విపులంగా చెప్పి యతికి సహాయంగా పంపించాడు. వెంటనే నారదుడు నగర సమీపానికి వచ్చి యతిని కలుసుకుని అతని వద్ద ప్రజలందరూ చూస్తుండగా దీక్షను తీసుకొన్నాడు. దానిని చూచిన ప్రజలు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డారు. ఆపై నారదుడు నేరుగా త్రిపురాధిపతుల వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలడిగి ఇలా ఉపదేశించాడు. ఓ తారకపుత్రులారా! మన నగరానికి ధర్మనిష్కుడు, సర్వవిద్యాపారంగతుడు, వేదసారాన్ని ఎరిగినవాడు అగు యతి శ్రేష్ఠుడొకాయన తన 4 శిష్యులతో వచ్చి ఉన్నాడు. నేను అనేక మంది మహానుభావులను చూచాను. అనేక ధర్మాలను విన్నాను. అవేవీ ఈ యతి చెప్పు ధర్మానికి సాటిరావు. ఇది సనాతన ధర్మమని, ఇదే వేదసారమని నా మనస్కు తోస్తున్నది. నేనాయన వద్ద దీక్ష తీసుకొన్నాను. రాక్షస శ్రేష్ఠులారా! మీకు దానియందు అభిరుచి ఉంటే మీరు కూడా దీక్షా స్వీకారం చేయండి. నారదుని మాటలను విన్న ఆరాక్షస రాజులు బుద్ధి చాపల్యంచే ఆ యతిని దర్శించి మోహితులే, ఓ యతి శ్రేష్ఠ! మాకు కూడా దీక్షనీయండి. ఈపై మీకు శిష్యులమై మీ ఆజ్ఞ ప్రకారం నడచుకుంటాం అని వేడుకొన్నారు. తన పాచిక పారినందుకు ఆ మాయావి సంతోషించి తన శాస్త్రంలో చెప్పబడిన విధానంలో త్రిపురాసురులకు దీక్షనిచ్చాడు. రాజానుమతో ధర్మః అనే న్యాయాన్ననుసరించి ప్రజలందరూ కూడా ఆ మాయాయతి వద్ద దీక్షలను తీసుకొన్నారు. తరువాత ఆ మాయాయతి త్రిపురాధ్యక్షుని, త్రిపురాసురులను, ప్రజలను ఉద్దేశించి తన మతంలోని సిద్ధాంతాలను గూర్చి ఇలా ఉపదేశించాడు. మీరంతా మంచి జ్ఞానంతో కూడిన నా వాక్యాలను వినండి. ఈ వాక్యాలు వేదసార సర్వస్వ మనతగినవి, రహస్యమైనవి, ఉత్తమోత్తమమైనవి. ఈ సంసారం అనగా సృష్టి ఉన్నదే. ఇది అనాది, నిత్య సిద్ధమును. దీనికి కర్త లేడు. ఇది క్రియ నుండి పుట్టినది కాదు. కర్తయే లేనప్పుడు క్రియ ఎలా ఉంటుంది? ఈ సృష్టి స్వయంగానే ప్రకటమై స్వయంగానే లీనమవుతుంది. దీనికి మరొక అపేక్ష అక్కరలేదు. దేహమే ఆత్మ, దేహం కంటే భిన్నంగా ఆత్మలేదు. ఈశ్వరుడు లేడు. గడ్డిపోచ మొదలు త్రిమూర్తుల వరకు గల నామధేయాలన్నీ దేహాన్ని ధరించిన ప్రాణుల పేర్లు మాత్రమే అవి. అంతకంటే విశిష్టత లేదు. నాకు అరిహన్ అని పేరు. అలాగే మీకందరకు పేర్లు ఉన్నాయి కదా. సర్వత్రా అలాగే ఉంటుంది. మన దేహాలు వాటి ఆయుర్దాయం పూర్తికాగానే నశిస్తాయి కదా. అలాగే చీమ మొదలుగా త్రిమూర్తుల వరకు ప్రాణుల దేహాలన్నీ నశించి తీరవలసినవే. విచారణ చేస్తే సర్వప్రాణులకు ఆహారము, నిద్ర, భయము, మైథునము ఈ 4 సమానంగానే ఉంటాయి. ఇంతకు మించి ఎవరి దేహంలోనూ అధికంగా ఏమీ ఉండదు. పొందే సంతృప్తి కూడా అందరికీ సమానమే. గాదెల నిండుగా ధాన్యమున్నా ఎవరైనా పొట్టపట్టినంతే కదా భుజించేది. పెట్టెల నిండా బట్టలున్నా కట్టుకునే చీరమాత్రం ఒక్కటే కదా. భూమండలమంతా ఏలినా నిద్రించేది ఒక్క మంచం మీదనే కదా. హంసతులిక తల్పంపై శయనించినా భూమిపై శయనించినా నిద్రాసుఖం ఒక్కటే కదా. మరణ భయం అందరికీ సమానమే. మనుష్యులలో హెచ్చు, తగ్గులు, ఎక్కువ తక్కువలు, వర్ణాధిక్యత ఎక్కడున్నాయి? చెప్పండి. విచారణ చేస్తే దేహధారులందరూ సమానమే. ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వులు ప్రాణిహింసను మానండి. అహింసను మించిన పరమధర్మం లేదని వేదం అంటున్నది. భూతదయను మించిన ధర్మం లేదు. ఒక్క ప్రాణిని హింసిస్తే ముల్లోకాలను హింసించినట్లవుతుంది. ఒక్క ప్రాణికి అభయమిచ్చి రక్షిస్తే ముల్లోకాలను రక్షించినట్లే. హింసను మించిన పాపం లేదు. దానాలెన్ని ఉన్నా అభయదానం గొప్పది.
భయపడ్డవానికి అభయం, వ్యాధిగ్రస్తునకు మందు, విద్యార్థులకు విద్య, ఆకలితో ఉన్నవానికి అన్నం. వీటిని ఇయ్యాలి. చచ్చిన తర్వాత స్వర్గం కాదులున్నాయనే మాటకల్లవ్ ఇక్కడ అనుభవించే సుఖదుంహకాలే స్వర్గనరకాలు. కనుక మానవుడు ఏ ఉపాయం చేతనైనా ధనాన్ని సంపాదించి ఆ ధనంతో ఇక్కడే ఈ భూమిమీద లభ్యమయ్యే ప్రాసాద వాపితట క్రీడాకానన కేలికోతుక విహార భోగాలు, స్త్రీ సంభోగ వారనారి నృత్యోత్సవ వసంతోత్సవ విలాసాలు అనుభవించాలి. కామదేవుడే దైవం. మానవుడు కోర తగినది ధనం. నిజంగా ఉందో లేదో తెలియని స్వర్గం కోసం చేతికి చిక్కిన ధనాన్ని వ్యయం చేసి యజ్ఞయాగాది క్రతువులు, దానధర్మాలు చేయటం వృథా. వేటకు వెడితే రేపు దొరకబోయే నెమలి కంటే ఇప్పుడు చేతిలో ఉన్న పావురం శ్రేష్ఠం కదా. లేని ఈశ్వరుని కొరకు చాంద్రాయనాది వ్రతాలు, తపస్సు చేసి శరీరాన్ని హింసించటం పాపం. ఈ దేహమే దేవాలయం. ఇందులో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి అనే 12 ఆరాధనా స్థానాలున్నాయి. మనం చక్కగా వాటికే లోటు రాకుండా అవి కోరిన వాటిని సమర్పించి నిత్యము పూజించాలి. హాయిగా సమస్త భోగాలు అనుభవించగానే కోరికలన్నీ తీరి వాసనలు నశిస్తాయి. వాసనలు నశించగానే మోక్షం సిద్ధం. ప్రాణి హింసతో కూడుకున్న అగ్నిష్టోమాది యజ్ఞాలు పాపహేతువులు. పరబ్రహ్మ యొక్క స్వరూపం ఆనందమని కదా వేదం చెబుతున్నది. ఆనందాన్ని మీరిక్కడే పొందటానికి ప్రయత్నించండి. ఇంద్రియ పటుత్వాన్ని కోల్పోయి అనారోగ్యంతో మూలుగుతూ పడి ఉన్న ముసలితనంలో భోగాలను ఏం అనుభవిస్తారు? ఇప్పుడే హాయిగా ఇక్కడే అనుభవించండి. కనుపించే ఇంత అందాల ప్రపంచాన్ని కాదని కనుపించని ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవటం భ్రమ, అవివేకం, అజ్ఞానం. పునర్జన్మ ఉందనే మాట అసత్యం. పాంచభౌతిక దేహం ఇక్కడే భస్మం అవుతుంటే పునర్జన్మ దేనికి? ఆత్మ నిత్యం అనే మాట అసత్యం. వర్ణ వ్యవస్థ ననుసరించి చేసిన విభాగం కేవలం కల్పన. బ్రహ్మగారి నుండిగదా మనుష్యజాతి ఉద్భవించింది. ఒకే తండ్రికి 4 పుత్రులు జన్మిస్తే వారిలో హెచ్చు తగ్గులేముంటాయి? ఇక్కడ కొందరేమంటారంటే రాళ్ళు, మనులు, రత్నాలు, చెట్లు, లోహాలు, అలాగే చరణాయుధాలు, కోళ్లు, మొదలుగా సునకాలు, ఆవులు, అశ్వాలు మదగజాలు ఒకటేమిటి సమస్తమైన సృష్టిలోనూ ఉత్తమ, మధ్యమ, అధమ జాతులున్నాయి కదా. అలాగే మనుష్యులలోనూ జాతి విభాగముంటుంది అంటారు. వాటిలో ఉంటే ఉండవచ్చుగాక, మామతల్లో లేదు. ఈ విధంగా ఆ మాయాయతి సమస్తమైన సనాతన వైదిక ధర్మాలను, వేదాన్ని త్రోసిపుచ్చి యుక్తులతో, బుద్ధి చమత్కారంతో ఖండించాడు. చివరకు పురుషుల బ్రహ్మచర్యాన్ని, స్త్రీల పాతివ్రత్యాన్ని కూడా ఖండించి, విశేషించి లింగారాధనను, శివపూజను ప్రత్యేకంగా ఖండించాడు. మయాయతి యుక్తివాదానికి మోహితులై అంతఃపుర స్త్రీలు, రాకుమారులు, పోరులు, పురస్త్రీలు ఇలా అందరూ స్వధర్మమైన సనాతన వైదిక ధర్మాన్ని విడిచి భయావహమైన పరధర్మాన్ని ఆశ్రయించగా ఆ నగర లక్ష్మివారిని విడిచి వెళ్లిపోయింది. మాయాదేవి, జ్యేష్ఠాదేవి వెంటనే ప్రవేశించారు. శివ సంకల్పంతో త్రిపురాసురుల పూర్వపుణ్యం నశించగా వారి పరాక్రమం మొక్కవోయింది. శ్లోకం అనంతరం దేవతలందరూ కైలాసానికేగా దక్షిణామూర్తి ఋషిగా గల రుద్రమంత్రాన్ని 1 కోటి జపించి పరమేశ్వరుని ఇలా స్తుతించారు. నమస్సర్వాత్మనే తుభ్యం శంకరాయార్తి హారినే. రుద్రాయ నీలకన్పాయ చిద్రుపాయ ప్రచేతసే. గతృనఃసర్వదా త్వం హి సర్వాపద్వినివారక. త్వమేవ సర్వదాస్మాభిర్వేద్యో దేవారిసుదన. త్వమాదిస్త్వమనాదిశ్చ స్వానందశ్చాక్షయ ప్రభుంహ. ప్రకృతేః పురుషస్యాపి సాక్షాత్రష్టా జగత్ప్రభుంహ. త్వమేవ జగతాం కర్తా భర్తా హర్తా త్వమేవ హి. బ్రహ్మ విష్ణుర్హరో భూత్వా రజసత్వతమోగుణే. సర్వాత్మకుడు, మంగళకరుడు, కష్టములను పారద్రోలువాడు, నీలకంకుడు, చైతన్య స్వరూపుడు, జ్ఞానఘనుడు అగునీకు నమస్కారము. ఆపదలన్నింటినీ నివారించే నీవే మాకు సర్వకాలములలో శరణు అగుచున్నావు. దేవశత్రువులను సంహరించువాడా, సర్వకాలములలో మాచే తెలియదగిన వాడవు నీవే. నీకు కారణము లేదు. నీవు ఆనందఘనుడవు, వినాశములేని ప్రభుడవు. ప్రకృతి పురుషులనిద్దరినీ సృష్టించిన జగదీశ్వరుడవు నీవే. నీవే సర్వకారణుడవు. రజసత్వ తమోగుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ, విష్ణు రుద్రరూపములను దాల్చి జగత్తులను సృష్టించి పాలించి సంహరించువాడవు నీవే. శ్లోకం తారకోసి జగత్యస్మిన్ సర్వేషామధిపో వ్యయః. వరదో వాన్మయో వాచ్యో వాచ్య వాచక వర్ణితః. యాచ్యో ముక్త్యర్థమీశానో యోగిభిర్యోగవిత్తమై. హృత్పుండరీక వివరే యోగినాం త్వం హి సంస్థితః. వదంతి వేదాస్త్వాం సంతః పరబ్రహ్మ స్వరూపిణం. భవంతం తత్వమిత్యద్య తేజోరాశిం పరాత్పరం. పరమాత్మానమిత్యాహురస్మిన్ జగతి యద్విభో. త్వమేవ సర్వసర్వాత్మన్ త్రిలోకాధిపతే భవ. ఈ లోకల్లో రక్షకుడువు, సర్వేశ్వరుడవు, నాశనము లేనివాడవు, వరములనిచ్చువాడవు, శబ్దస్వరూపుడవు, శబ్దప్రమాణముచే నిరూపింపబడెడివాడవు, వాచవాచక భావమునకు అతీతుడవు నీవే.
యోగ విశారదులగు యోగులు ముక్తి కొరకు ఈశానుడవగు నిన్ను ప్రార్థించెదరు. నీవు యోగుల హృదయవుండరికమునందలి ఆకాశములో స్థిరముగా నుండెదవు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.